రాకీ బై సాంగ్ కానీ ఇవన్నీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీకి సెట్ అవుతాయి, కానీ ప్లాట్ డ్రివెన్ స్టోరీకి బీజిఎం అదేం కాదు. ఇప్పుడు జనరల్ గా మనం సాంగ్స్ ఇవి అవసరం లేదా ఆ మూవీకి? ఎందుకు అసలు సాంగ్స్ తో పనే ఉంది అసలు? డ్యూయట్లు వేసుకో, ఇంకా నేను ఐటమ్ సాంగ్ డ్యూయట్లు లేవేంటని అడగలేదు ఇక్కడ. చూసా, నాకు బాగా నచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. యాక్చువల్ గా కంబ్యాక్ అంటే ఏ టైప్ ఆఫ్ కంబ్యాక్ మనం ఆడియన్స్ అనుకున్నారో ఆ టైప్ ఆఫ్ కంబ్యాక్ వచ్చింది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, కానీ బయట కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ కొంతమందికి ఉన్నాయి. మ్యూజిక్ పరంగా మ్యూజిక్ అంటున్నారు, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం కొంచెం బాగుండాల్సింది, సాంగ్స్ లేవేంటి సాంగ్స్ అంటున్నారు. అసలు నీకేమనిపించింది అవి విన్న తర్వాత, సాంగ్స్ గురించి బీజిఎం గురించి అంటుంటే? కాదు ఇప్పుడు జనాల్ని సాటిస్ఫై చేయడం ఎవడ వల్ల కాదు. నువ్వు 99.9% ఇచ్చినా కూడా ఆడ 0.1 కోసం మాట్లాడతాడు, కానీ ఆ 99% కోసం మాట్లాడు. బీజేఎం అదేం కాదు. ఇప్పుడు జనరల్ గా మనం ప్రభాస్ ఎలా చూడాలనుకుంటాం, ఆ కట్అవుట్ కి నార్మల్ గా ఆ ఎలివేషన్స్ ఇవి అవి ఉన్నాయి లేదా. ఇప్పుడు సినిమా అంత ఇదిగా ఉండడానికి కూడా మెయిన్ రీజన్ అదే, ఆ ఎలివేషన్ దీని వల్ల కదా హిట్ అయింది. లేదంటే అసలు యాక్చువల్గా అసలు అయితే ఏం కంపేర్ చేస్తారంటే, ఈజీగా ప్రశాంత్ నీల్ మూవీ అనేసరికి ఖచ్చితంగా కేజీఎఫ్ తో కంపేర్ చేసుకుంటారు. కేజీఎఫ్ అంటే అందులో కేజీఎఫ్ సక్సెస్ లో సగం ఆల్మోస్ట్ మ్యూజిక్ కి సాంగ్స్ కి ఇవ్వాలి. యాక్చువల్ గా అది తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. అది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ, ఇది ప్లాట్ డ్రివెన్ స్టోరీ. అంటే అది క్యారెక్టర్ కోసం సపరేట్ గా ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడం కోసం ఎలివేషన్ సాంగ్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ చుట్టూ తిరిగే ప్రతి మూమెంట్ కి సాంగ్స్ బీజిఎంస్ ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు అదిగో పెనువిశబ్దం సాంగ్ కానీ, రాకీ బై సాంగ్ కానీ, ఇవన్నీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీకి సెట్ అవుతాయి, కానీ ప్లాట్ డ్రివెన్ స్టోరీకి సెట్ అవ్వవు. ఇప్పుడు ప్రభాస్ ఏంటంటే, దేవా అనేవాడు ఆడొక మూడోక్ లో ఉన్నాడు, అంటే ఆడొక మూడ్ లో ఉన్నాడు. సంథింగ్ ఆడి పాస్ట్ లో ఏదో సంథింగ్ జరిగింది కాబట్టి ఆ థింగ్ లో వాడు ఉన్నాడు. అలాగా వాడు ఆ ఫీల్డ్ లో ఉంటుండగా వాడు వెనక నుంచి రాకీ బాయ్ లాంటి సాంగ్ చేస్తే ఎలా ఉంటది? అసలు నాన్ సింక్ ఉంటది అది. అసలు యాక్చువల్ గా వాట్ దే డిడ్ దట్ ఈస్ కరెక్ట్. వాళ్ళు ఏం చేశారో అదే కరెక్ట్. దానికి ఎలా ఉండాలో అలా పెట్టారు. సాంగ్స్ అంటే ఎలా పడితే అలాగా, ఎక్కడ పెడితే అక్కడ అవసరం లేని చేస్తే అసలు నాన్ సింక్ అయిపోతుంది. ప్లాట్ డ్రివెన్ స్టోరీకి అతను మెయిన్ ప్రశాంత్ నీల్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాడు బాగా. ఈ మ్యూజిక్ సాంగ్స్ ఇవి అవసరం లేదా ఆ మూవీకి? ఎందుకు అసలు సాంగ్స్ తో పనే ఉంది అసలు? డ్యూయట్లు వేసుకో, ఇంకా నేను ఐటమ్ సాంగ్ డ్యూయట్లు లేవేంటని అడగలేదు ఇక్కడ. లక్కీగా. యాక్చువల్గా అదే బెటర్ బాబా. ఇప్పుడు అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ సలార్ లోనే ఐటమ్ సాంగ్ కానీ లేదంటే ఈ డ్యూయట్ సాంగ్ కానీ ఏమైనా పెట్టాడు అనుకో, ఆడియన్స్ అనవసరంగా మిస్గైడ్ అవుతారు. అంటే ఆ కనెక్టింగ్ పాయింట్ అనేది పోతుంది అనమాట. మళ్ళీ ఇది ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. దానికన్నా ఇలా వెళ్ళడం ఇది బెటర్. పక్కన పెట్టేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలి. కృష్ణానగర్ అందంగా ఉండదు, సినిమా అందంగా చూపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ.